హరీష్ రావుపై కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్ ఫైర్ అయ్యారు. 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును బూడిదలో పోసి ప్రాజెక్టులు కూలడానికి కారణమైన మీరు ఇవాళ మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అంటూ అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం ప్రాజెక్టును భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మానవ నిర్మిత విపత్తు అని అభివర్ణించిందని కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్ అన్నారు. సుందిల్లా, అన్నారం బ్యారేజీలు కట్టేటప్పుడు కనీసం కొత్త జియో టెక్నికల్ అధ్యయనాలు కూడా చేయకుండా, భూమి స్వభావాన్ని తెలుసుకోకుండా కట్టి ఇవాళ ప్రజల సొమ్మును బూడిదలో పోసిన పన్నీరు అని అనిల్ ధ్వజమెత్తారు. హరీష్ రావు గారు ఇవాళ మాట్లాడుతూ మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఊరేయాలా, ముఖ్యమంత్రికి ఊరేయాలా, కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోతలేరు, కాళేశ్వరంలో అక్కడ నీళ్ళు అట్లనే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. హరీష్ రావు గారు ఎవరికి ఊరేయాలా, ఎవరెంత పాపం చేసిందని చెప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. 36,000 కోట్ల అంచనా ప్రాణహిత చేయవల్ల దాన్ని 1,00,000 కోట్లకు అంచనా పెంచేసి కమిషన్ల కక్కురికి పడి ఇవాళ ఒక లోపభూయిష్టమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టి రైతులను మోసం చేసిన చరిత్ర మీది. మరి ఎవరికి ఊరేయాలా? ఇవాళ నీళ్లు రాకపోవడానికి కారణం ఎవరు? ఇవాళ బరాజులు పనిచేయకపోవడానికి, ఆ పంపులు పనిచేయకపోవడానికి కారణం ఎవరు? మీరు కాదా? ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్గా చెప్పింది, చాలా స్పష్టంగా. అసలు ఎంతో ఘోరమైన స్టేట్మెంట్ ఇచ్చింది అని అంటే, ఈ భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన నిర్మాణ విపత్తు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పింది. ద వర్స్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పి అంత ఘోరమైన స్టేట్మెంట్ ఇచ్చిందంటే దానికి మీరు తలదించుకోవాలా? మీరు ఊరేసుకొని చావాలా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిందో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో కాదు. అత్యంత ఘోరమైన మానవ నిర్మాణ విపత్తు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పింది. దీనికి ఎవరు ఊరేసుకొని చావాలా? మీరు ఊరేసుకొని చావాలా? మీరు అప్పుడు పాలించిన ప్రభుత్వం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయి, అక్కడ పిల్లర్ కొంగిపోయింది,